అమ్మ జైల్లో ఉన్న వ్యక్తి బయటకు వచ్చి సీఎం అయ్యాడు, ఆయన ఫ్యూచర్కి ఏంటమ్మా? జనం ఎలా ఉన్నారో చూడు. అయితే తన జీవితంలో మళ్ళీ సీఎం అవడం ఖాయం, మళ్ళీ తన విధానంలో తన మార్పు, పేదవాళ్ళకి అండగా ఉండే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అని మరోసారి ప్రూవ్ చేస్తుంది. లాస్ట్ 5 సంవత్సరాల్లో తను ప్రూవ్ చేసింది అదేగా, ఈ పేదవాడి ప్రభుత్వం, పేదవాళ్ళ కోసం చేస్తామన్నాడు, అన్నట్టుగా చేశాడు. కరోనా వచ్చి 2 సంవత్సరాలు ఏమీ చెయ్యలేకపోయాడు. ఆ సమయం కూడా ఉంటే చుట్టుపక్కల వాళ్ళ కొన్ని సలహాలు తనని తెలియకుండానే ఒక ఇబ్బందికి గురి చేయడం వల్ల ఈ రకంగా చేశారు. అందులో ఎంతమంది లబ్ధి పొందారో కూటమి ప్రభుత్వం ద్వారా, ఎంతమంది వాళ్ళకి కావాల్సింది చేసుకున్నారో కూటమి ప్రభుత్వం ద్వారా, రేపు మేము మీ ప్రభుత్వం వస్తే మేము మీ దగ్గరకు వస్తాం, మా మీద కేసులు పెట్టకండి అని ఎంతమంది అన్నారు మనకి తెలియదు కదమ్మా. వీటన్నిటినీ పరిగణలోకి తీసుకొని ఆలోచించాల్సింది ఏంటంటే, రేపు జగన్ సీఎంగా మాత్రం రాకూడదని దండం పెట్టుకోవాలంట. ఖచ్చితంగా చెప్తాను. వచ్చే ఎన్నికల్లో జగన్ గనక సీఎం, జగన్మోహన్ రెడ్డి గనక మళ్ళీ సీఎం అయితే ఖచ్చితంగా కొంతమందికి మాత్రం 10 సమస్యలు ఎదురవుతాయి. ఖచ్చితంగా ఎదురవుతాయి. ఇది నేను చెప్పక్కర్లా, తెల్లారలేస్తే అదే అందరూ అది అంటున్నారట, నేను చెప్పింది మాట్లాడుతున్నాను.